హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు మన పకోడీ షాప్లో మెయిన్ రెసిపీ ఏంటంటే అండి కొబ్బరి అన్నం అండి. కొబ్బరి అన్నం వల్ల నేను బాగా ఫేమస్ అయ్యానండి. దానివల్లే నాకు బాగా పేరు వచ్చింది. ఎందుకంటే పకోడీ ఎంత బాగున్నా కానీ మన దగ్గర ఏదైనా స్పెషల్ ఉండాలని అనుకున్నానండి. అలాగే అనుకుని కొబ్బరి అన్నం స్టార్ట్ చేశానండి. చాలా పని ఉంటుంది దానివల్ల, అయినా కానీ అదే స్టార్ట్ చేసుకున్నానండి. నేను స్టార్ట్ చేసుకుని పని అయితే బాగా సాగించానండి. బాగుంది. కొబ్బరి అన్నం వల్ల నాకు మంచి పేరు వచ్చిందండి. అలాగే నేను కొబ్బరి అన్నం మానేసి దగ్గర నెల రోజులు అయిపోతుందండి. మళ్ళీ ఈరోజు అయితే స్టార్ట్ చేసుకున్నానండి. స్టార్ట్ చేసుకుని దానికి కావాల్సిన కొబ్బరికాయలు అన్నీ కూడా తెచ్చుకున్నానండి. తెచ్చుకుని బాగా కొట్టుకుని అవి మంచి కాయలు తీసుకోవాలండి. మంచి కాయలు తీసుకోకపోతే మనకి కొబ్బరి అన్నం ఎన్ని కాయలు వేసినా కానీ పాలు అన్నీ బాగోకపోతే మనకి టేస్ట్ అయితే రాదండి. మంచి టేస్ట్ అయితే రాదు. మంచి కాయలు చూసుకుని చేసుకోవాలండి కొబ్బరి అన్నం అన్నది. అలాగే చూసుకుని మంచి కాయలు తెచ్చుకుంటానండి. ఎప్పుడు ఖాతా షాప్ ఒకటి ఉంటుందండి. ఆ షాప్కి వెళ్తాను నేను. ఇంకా అక్కడ లేకుండా ఉండదండి. ఆ షాప్ కంపల్సరీ తీస్తారు వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్తానండి. వాళ్ళ దగ్గరికి తీసుకుంటాను నేను. కొబ్బరికాయలు నిమ్మకాయలు కూడా అక్కడే తీసుకుంటాను. చాలా బాగా ఇస్తారండి. మంచి రేటుకి ఇస్తారు నాకైతే. అలాగే తెచ్చుకొని మొత్తం అన్నీ కొట్టుకుని చేశానండి. చిన్న షార్ట్ వీడియో కూడా చేశానండి. అది ఉంటుందండి నా యూట్యూబ్ ఛానల్. షార్ట్ వీడియో కూడా చూడండి, చూసే ఉంటారు మ్యాక్సిమం. తెచ్చుకున్నాను, అన్నీ వండుకున్నాను, పక్కన పెట్టుకున్నాను. ఇంకో నా చేతిలో చూస్తున్నారు కదండి. ఆ రెండు కలిపి రూ. 100 అండి. ఒకటి కర్రీ వస్తుందండి, ఒకటేమో రైస్ వస్తుందండి. రెండు కలిపి రూ. 100 అండి. నేను ఇంటికాడే పార్సల్ చేసుకుంటానండి. ఎందుకంటే షాప్ దగ్గర నేను ఒక్కనే ఉంటాను, ఎవరో ఉండరు నాకు. అందుకని నేను ఇప్పుడు రైస్ పార్సల్ చేయాలి, కర్రీ పార్సల్ చేయాలి, పకోడీ వేయాలండి. నా వల్ల ఒక్కడి వల్ల అవ్వదు కాబట్టి నేను ఇంటికాడే పార్సల్ చేసుకుని పట్టుకెళ్ళిపోతానండి. షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను మొత్తం. కాకపోతే ఈరోజు కొబ్బరి అన్నం వండడం వల్ల బాగా లేట్ అయిపోయిందండి. అంటే ఒకటి వీడియో తీసుకుంటూ చేయాలి కదండి. ఆ వీడియోలో నాకు అలా టైం స్పీడ్గా గడిచిపోయినట్టు అయిపోయిందండి. లేదంటే నేను 5 గంటలకల్లా వెళ్ళిపోతాను. కానీ ఈరోజు అయితే 6 అయిపోయిందండి. 6 గంటలకే చీకటి పడిపోయింది. అయితే నేను వెళ్ళిపోయానండి. మొత్తం అన్నీ సర్దుకొని చేసుకున్నానండి. చేసుకునే లోపల మొత్తం అంతా అయిపోయిందండి. వీడియో అంతా బ్రహ్మాండంగా వస్తుంది అనుకునే టైంలో చిన్న ఇష్యూ అయితే జరిగిందండి. దానివల్ల నేను మొత్తం పూర్తిగా అయితే వీడియో తీయలేకపోయాను. సగమే తీశాను. కానీ కొబ్బరి అన్నం అయితే మాత్రం 9 అయ్యేసరికి మొత్తం క్లోజ్ అండి. 9 కూడా అవ్వలేదు. 9 కూడా అవ్వకుండా అయిపోయిందండి. నేను మొత్తం 16 ప్యాకెట్లు పట్టుకెళ్ళాను. 16 ప్యాకెట్లు అంతా బాగుంది. వీడియో అంతా బాగా వస్తుంది అనుకున్న టైంకి కరెక్ట్గా 10 అవుతుందండి. కొబ్బరి అన్నం అయితే 9 అయ్యేసరికి అయిపోయింది. అయితే మొత్తం అన్నీ ఖాళీ చేసిన తర్వాత వీడియో తీద్దాం, అన్నీ వీడియో తీసి ఖాళీగా చేస్తామని చెప్పి చూపిద్దాం అనుకుంటున్నానండి. ప్రతిరోజు అలాగే ఖాళీగా చూపిస్తున్నానండి. మొత్తం అంతా అయిపోతుంది కాబట్టి అలాగే ఈరోజు కూడా చూపిద్దాం అనుకున్నాను. కానీ ఏంటంటే ఈ లోపల 10 దాటేసరికల్లా పోలీసు వాళ్ళు వచ్చారండి. వచ్చేసి మొత్తం ఖాళీ చేయించారండి. అంటే షాప్ కట్టించేసారండి దగ్గరుండి. ఏదో జరుగుతుందంట కాకినాడలో ఇష్యూ. ఉండకూడదు అన్నారండి. అయితే సరే అని చెప్పేసి మొత్తం ఇట్లకే సర్దేసుకుని ఇంటికి వచ్చామండి. కానీ ఏది వీడియో చేసుకున్నాక అవ్వలేదండి. కానీ కరెక్ట్గా నాకు మొత్తం అయిపోయినాయి. కానీ లాస్ట్లో ఏంటంటే ఒక 5 జాయింట్లు ఉండిపోయినాయండి. ఓన్లీ లెగ్ పీసులు ఉండిపోయి పకోడీ అంతా అయిపోయింది. మీకు చూపించిన పకోడీ అంతా అయిపోయింది. కానీ లెగ్ పీసులు ఒకటి ఒక 5 లెగ్లు ఉండిపోయినాయి. 5 లెగ్లు కూడా వేపేసానండి. వేపేసి ఇంటికి అయితే తీసుకున్నాను. తీసుకుని సర్లే పిల్లలకి వేద్దాం అనుకున్నాను. లేదంటే పొద్దున్న మేమన్నా తినేస్తాం. వేపించుకున్నాం అంటే రేపు పొద్దున్న తిన్నా బ్రహ్మాండంగా ఉంటాయి, బాగానే ఉంటాయి అని చెప్పేసి నేను వేపించుకుని తెచ్చుకున్నాను. కాకపోతే ఏంటంటే అదంతా వీడియో తీయడానికి అవ్వలేదు. సరే అండి, అయితే నన్ను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నానండి. సరే అండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. నాకు మీరు తప్పితే ఇంకెవరు లేరండి సపోర్ట్ చేయడానికి. సపోర్ట్ చేయండి, అదే కోరుకుంటున్నాను మిమ్మల్ని. సరే అండి, అయితే ఏం కాదండి, చిన్న బటన్ నొక్కితే అయిపోద్దండి సబ్స్క్రైబ్. సో వీడియో చూస్తే బాగుంటుందండి. నేను అదే కోరుకునేదండి. ఓకే, థ్యాంక్ యూ అండి.